యూట్యూబ్ క్రియేటర్స్కి భారీ షాక్. యూట్యూబ్ మానిటైజేషన్లో అతిపెద్ద మార్పు వచ్చింది. మీకు తెలుసా, ఈ కొత్త రూల్స్ జూలై 15 నుండి స్టార్ట్ అయింది. ఇందులో విషయం ఏంటంటే, పబ్లిక్ కంటెంట్, ఏఐ కంటెంట్, కాపీ కంటెంట్ పబ్లిష్ చేస్తే మీ ఛానల్స్పై చాలా ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల మానిటైజేషన్ కూడా కోల్పోతారు. చాలామంది పాత వీడియోస్ కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేసి బెనిఫిట్ అయ్యే విధంగా చేసుకుంటున్నారు. దీనివల్ల ఎక్కువ వ్యూస్ రావడానికి స్కోప్ ఉంటుందని ఇలా చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్ వీటన్నిటికీ చెక్ పెట్టింది. యూట్యూబ్ ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్న క్రియేటర్స్కి సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో ఇదివరకు ఉన్న రూల్స్ అండ్ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం. యూట్యూబ్ మానిటైజేషన్కి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ గత 12 నెలల్లో కంప్లీట్ అయి ఉండాలి. గత 90 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ పొందడానికి షార్ట్స్కి ఉండేది. ఇలా ఉంటేనే మానిటైజ్ అవుతుంది. ఇదివరకు పాత వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు, మళ్ళీ అప్లోడ్ కూడా చేయొచ్చు. ఇలా చాలామంది చేసి భారీ ఆదాయాన్ని పొందారు. యూట్యూబ్ కొత్త అప్డేట్ అంటే జూలై 15, 2025 నుండి వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల లేదా ఒకే వీడియో పదే అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్ నుండి మనీ రాదు, అంటే మానిటైజేషన్ కూడా కోల్పోతారు. రియల్ కంటెంట్ క్రియేటర్లను ప్రొటెక్ట్ చేయడం, ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేసే ఛానల్స్ సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. క్రియేటర్లు ఒరిజినల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం ఉత్తమం.